హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంతోష్ కిచెన్. సంతోష్ కిచెన్లో ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ పొయ్యి మీద దగ్గరికి వచ్చాను. ఇన్స్టెంట్ చట్నీ పొడి చేస్తున్నాను. అంటే మనం ఇడ్లీకి కానీ దోశకి కానీ పొడిలాగా కూడా పెట్టుకొని తినొచ్చు. లేదు అని అంటే కొంచెం వాటర్ కలిపి తాలింపు వేస్తే చట్నీ కూడా అయిపోతుంది. అలాంటిది చేసి పెడుతున్నాను. కోర్స్ నాకు ఆరోగ్యం బాగాలేదు, కానీ టైం పాస్ అవ్వట్లేదు. అందుకే ఏదో ఒకటి చేస్తామని చేస్తున్నా. అది చేసి పెట్టుకుంటే మళ్ళీ నాకు అంత ఇబ్బంది ఉండదు. అందుకని నాకు కానీ పిల్లలకు కానీ వాళ్ళైనా దోశలు వేసుకొని ఇడ్లీ పెట్టుకొని దీన్ని పెట్టుకొని తినేస్తాను. పల్లీలు వేగిపోయినాయి. సిమ్లో పెట్టి మెల్లిగా వేపాలి. ఇదేమో నువ్వులు, తర్వాత పుట్నాలు, కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, కరివేపాకు. బయటది అసలు ఫుడ్ తినలేకపోతున్నాం. ఇలా చేసి పెట్టుకుంటే ఈజీ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు పడుతుందండి ఆర్డర్స్ తీసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు అవ్వట్లేదు, చాలా నీరసం ఉంది నాకు. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. చట్నీ పొడి మిక్సీకి వేసేసానండి. ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేపాను. ధనియా, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రై చేశాను. పొడి చేసుకున్నా మంచిగా కలిసేటట్టుగా అన్నీ. కల్లుప్పు కూడా వేసిన. కొంచెం పసుపు కూడా వేద్దాం. అంతా కలిపేసాను చేయితోని. పసుపు కూడా వేసేసిన. కొంచెం చింతపండు ఉంది దీంట్లో, అన్నీ ఉన్నాయి. వెల్లుల్లి. ఈ పొడి నేను గ్యారంటీ ఇస్తున్నానండి. ఇది 6 months వరకు బయట స్టోరేజ్ ఉంటుంది. ఇది మనం ఫ్రైల్లో ఏదైనా దొండకాయ ఫ్రై కానీ ఏదైనా బెండకాయ ఫ్రై అలాంటి దాంట్లో కూడా పైనుంచి జల్లుకోవచ్చు. లేదంటే ఇడ్లీకి చట్నీ పొడి ఎలా తినవచ్చు. లేదు అంటే ఒక 2-3 స్పూన్స్ వేసి కొంచెం వాటర్ కలిపి చట్నీ కూడా రెడీ అయిపోతుంది దీంతో. అయిపోయింది, మంచిగా కలిసింది. కొంచెం ఉప్పు చూస్తాను. కరెక్ట్గా ఉంది, ఇంకా అవసరం లేదు. బాగుంది. ఇప్పుడు ఒక బాక్స్లో వేసి పెట్టండి. కొంచెం నెయ్యి వేసుకుంటే పొడిలో ఇడ్లీలో సూపర్ ఉంటుంది. చట్నీ పొడి రెడీ అయిపోయింది. ఇందాక చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఆకలేస్తుంది బాగా. ఇన్ని రోజులు మా ఆయన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆయన చేసి పెట్టారు. నాకు యాక్చువల్లీ డెంగ్యూ జ్వరం వచ్చింది.
అందువల్లనే ఆర్డర్లు తీసుకోవట్లేదు. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. అయితే రాగి ముద్ద చేసుకొని తిందామని కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేసాను, ఒక 4 స్పూన్ రాగి పిండి వేసాను. కుక్కర్లో మూత పెట్టి పెట్టేద్దాం. మూత పెట్టి పెట్టేసాను మీడియం ఫ్లేమ్లో. ఒక 2 విజిల్ పెట్టి రాగి ముద్ద రెడీ అయిపోతుంది. తర్వాత ఆ చట్నీ పొడితోని చట్నీ చేసుకొని తిందాం. కుక్కర్లో రాగి ముద్ద రెడీ అయిపోయింది, కానీ ముద్ద అవ్వలేదు, కొంచెం ప్రాసెస్ రాంగ్ అయింది. ఇందాక మనం చేసిన చట్నీ పొడి ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ పోద్దాం. రెడీ చట్నీ. ఇది నిజంగా చాలా టేస్టీగా వచ్చింది.